పేరు కెచ్చల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఏజెన్సీ ఏరియాల్లో కొన్ని ఆదివాసీ చట్టాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకునే వీటి ప్రకారమే ఇక్కడ పరిపాలన జరగాలి. కానీ ఈ ఏరియాల్లో కొంతమంది నకిలీ వ్యాపారులు, నకిలీ విత్తన కంపెనీలు బాండ్ విత్తనాల పేరుతోటి ఆదివాసీ రైతుల్ని, మిగతా రైతాంగాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధమైనటువంటి వ్యాపారం. దీనివలన ఈ ప్రాంతంలో చాలా నష్టం జరుగుతూ ఉంది. నకిలీ విత్తనాలు అంటగట్టేసి మోసం చేస్తూ ఉన్నారు, దోచుకుంటూ ఉన్నారు, నష్టపెడుతున్నారు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వీటి ఎడల ప్రభుత్వం స్పందించి వెంటనే వాటిని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్ల మండలంలో కొత్తపల్లి అనే గ్రామంలో ఈ బాండు మొక్కజొన్న విత్తనాలని అంటగట్టి రైతుల్ని అక్కడ నష్టపరిచారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్తే కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా స్పందించి ఆ కంపెనీల ద్వారా రైతులకి నష్టపరిహారం ఇప్పించాలి. ఆ నకిలీ వ్యాపారం చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, నష్టపరిహారం ఇప్పించాలి. లేకపోతే మేము ఆ రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తుంది.